నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. తేదేపాకు క్రమశిక్షణ గల కార్యకర్తలే బలమని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం గ్రామీణంలో దొమ్మేరు ఇంద్రప్రస్థ కళ్యాణ మండపంలో తేదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ, ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ, సూరపనేని చిన్ని, దాయన రామకృష్ణ, గారపాటి శ్రీదేవి, బేతిన నారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు బొంతా వెంకటలక్ష్మి, కేవీకే రంగారావు, ఎలమర్తి రాంబాబు, క్లస్టర్, గ్రామ, బూత్, మండల కమిటీల సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా, మన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజా యొక్క సమస్యల మీద మనం స్పందించడం, దానికి తగ్గట్టుగా పనిచేయటం, అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయటం, నాయకులు, కార్యకర్తల యొక్క వారి యొక్క యోగక్షేమాలు చూసుకుని ముందుకు వెళ్ళటంలో కానీ అన్ని విషయాల్లో కూడా మన పార్టీ ముందుంటుంది. ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. దానికి ఒక నియమ నిబంధనలు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ వాళ్ళ మనకి నడుస్తుంది. మన నియోజకవర్గంలో కూడా అచ్చిబాబు గారి యొక్క సహకారంతో వాళ్ళ నియోజకవర్గాన్ని టౌన్ కానీ 3 మండలాల్లో కానీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లడంలో కానీ, నాయకులు, కార్యకర్తల యొక్క సమస్యలను తీసుకెళ్లడంలో కానీ, అంటే పరిష్కరించడంలో కానీ నిరంతరం కూడా మనందరం కూడా భాగస్వాములే పనిచేస్తూ ఉన్నాం. నిరంతరం నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను. నేను గతంలో ఉదయాన్నే 9-10 గంటలకు వచ్చి రాత్రి 11-12 గంటలకు వెళ్ళేవాడిని. ఇవాళ కొవ్వూరులోని ఇల్లు తీసుకొని కొవ్వూరులోనే రాత్రులు పగలు కూడా అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో, ఆ రాత్రులు పడుకునే టైం కూడా ఇక్కడే పడుకొని ఇక్కడే ఉండాలన్న ఆలోచనతో నేను కొవ్వూరులోనే మీ అందరికి కూడా అందుబాటులో ఉంటున్నాం. ఆల్రెడీ మనకిప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. పార్టీ వాళ్ళ ఈ ప్రోగ్రాం పెట్టినటువంటిది ఏదో ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టుగా గతంలో నెలకొకసారి మీటింగ్ పెట్టాలని చెప్పాను. 14-19లో కానీ 19-24లో కానీ చాలా సిన్సియర్గా మనం అంతా కూడా చేసాం. ఈ 2 సంవత్సరాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రకరకాల కారణాలు కావచ్చు, రకరకాల ఇది కావచ్చు, ఎప్పుడన్నా మీటింగ్ పెట్టుకుంటే మనం పార్టీ ఆఫీస్ కొవ్వూరులో మీటింగ్ పెట్టుకుంటున్నాం తప్ప మండలాల్లో ఎక్కడ కూడా మీటింగ్ పెట్టట్లే. అందుకని ఇవాళ పార్టీ చాలా సిస్టమేటిక్గా ఇవాళ పార్టీ యొక్క పిలుపునిచ్చింది. ప్రతి వారం, దయచేసి మాట్లాడొద్దు, ప్రతి బుధవారం మొదటి వారం యూనిట్ ఆధ్వర్యంలో మీటింగులు పెట్టాలి. 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఇది కంటిన్యూగా ఇక్కడి నుంచి మొదలుకొని ఈ నెల మొదలుకొని యూనిట్కి 2-3 గ్రామాలు ఉండొచ్చు, 4 గ్రామాలు ఉండొచ్చు. ఆ యూనిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాక్టివ్గా లేకపోతే కనుక వాళ్ళ పేర్లు కూడా మీరు మార్చండి. మీకు చెప్పాను ఆల్రెడీ, మీ ఇద్దరికి కూడా ఆ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, మీ క్లస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా, ఇంట్రెస్ట్గా లేకపోతే ఆ ఊరు నాయకుల్ని అడిగి కొత్త పేరు మార్చేసేయండి అని వాళ్ళిద్దరికి చెప్పాను నేను ఆల్రెడీ. అవి ఏమైనా ఇంతవరకు మరి మొదలు పెట్టారో లేదో తెలీదు. అవి మొదలు పెట్టలేకపోతే కనుక వెంటనే మొదలుపెట్టి ఆ 2 పనులు చేయండి. కాబట్టి యూనిట్ ఆధ్వర్యంలో నెలలో మొదటి బుధవారం నాడు మీటింగ్ జరపాలి. 2వ బుధవారం వచ్చేసరికి మండల మీటింగులు జరిపించాలి. 3వ బుధవారం వచ్చేసరికి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ జరపాలి. 4వ బుధవారం వచ్చేసరికి జిల్లా స్థాయిలో మీటింగ్ జరపాలి. 4 వారాలు ఉంటాయి కాబట్టి బుధవారాలు, ప్రతి బుధవారంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మీటింగ్ జరపాలని పార్టీ ఆదేశాలు. ఇది పర్టికులర్గా ఎవరికి చెప్పిన అవసరం లేదు. మీ పంచాయతీ సచివాలయానికి వెళ్ళండి.
అక్కడ కూర్చోండి. మీరు ఎవరైతే లీడర్లు ఉన్నారో ఆ గ్రామంలో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే మెయిన్ లీడర్స్ మన గ్రామంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్పంచ్లుగా చేసిన వాళ్ళు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు చేసిన వాళ్ళు ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు పంచాయతీలోకి వెళ్ళి సచివాలయంలో కూర్చొని ప్రతి వార్డు కూడా చెత్త అంతా కూడా బయటికి చెత్త రిక్షాలతో బయటికి ఎక్కడ తరలిస్తున్నారు, ఎక్కడన్నా తరలించకపోయినట్లయితే కనుక ఆ చెత్తను బయటికి తీసుకెళ్లేటటువంటి విధంగా చేసుకోవాలి. రెండోది వచ్చేసరికి ఉన్న డ్రైన్ని శుభ్రం చేసుకుని వాటినన్నీ క్లీన్ చేయాలి. డ్రైన్ లేనటువంటి చోట కచ్చా డ్రైన్లు పెట్టుకుని నీరు ఎక్కడ కూడా నిల్వ లేకుండా బయటికి పంపించే విధంగా చేసుకోవాలి. ప్రతి చోట కూడా లైట్లు కనుక లేకపోతే సెక్రటరీ తోటి సచివాలయ సిబ్బందితో మాట్లాడుకుని మీరు అవన్నీ చేపించే కార్యక్రమం మీరు ఇన్వాల్వ్ కావాలి. ఎక్కడన్నా సంబంధిత అధికారులు కనుక మన మాట సరిగా వినకపోయి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక దయచేసి నా నోటీసులో పెట్టండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. అవసరమైతే ఆ ఊరు ప్రాబ్లం ఉన్న ఊరు ముందు వస్తారు.